యుద్ధంలో రాజులు లేకుండానే రాజ్యాలు కొట్లాడుతున్నాయా? ఆ ఇద్దరు దేశాధినేతలు లేకుండానే ఆ దేశాల ఆర్మీ పోరాడుతోందా? ఇటువైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అటు సుప్రీం లీడర్గా ఇటీవల ఎన్నుకోబడినటువంటి ముస్తఫా ఖమేనీ ఇద్దరు చనిపోయారా? ఇద్దరి మరణం తర్వాత కూడా యుద్ధం కొనసాగుతుందా? అసలు ఇద్దరు మరణించారనే వార్తలు నిజమేంట? ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇజ్రాయెల్ దాడిలో ముస్తఫా ఖమేనీ, నెతన్యాహు ఇద్దరు కూడా, అటు ఇరాన్ దాడిలో నెతన్యాహు, ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ ఇద్దరు కూడా చనిపోయారట్టుగా పెద్ద మొత్తంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి తాలూకు కొన్ని వీడియోలు కూడా ఆధారాలు చూపిస్తున్నాయి రకరకాల మీడియా ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ అలీ ఖమేనీ మరణం తర్వాత అదే రోజున అదే కాంపౌండ్లో ముస్తఫా ఖమేనీ కూడా ఉన్నారంట. ముస్తఫా ఖమేనీ ఆ దాడిలో ఆయనకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయంట. కోమాలకు కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. అనారోగ్య బారిన పడిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు అనేటువంటి వార్త వినిపిస్తోంది. మరి ఇక్కడ మీరు రెండు వీడియోలు చూస్తున్నారు. రెండు వీడియోల్లో ఏం జరిగిందనంటే, ఈ యుద్ధం సమయంలో వారు విడుదల చేసిన ఈ రెండు వీడియోలే దానికి మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. సో నెతన్యాహు కూడా మరణించారు అన్నట్టుగా తెలుస్తోంది. సో కానీ ఇక్కడ అంటే వార్తల్లో వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా వార్తల్లో అటు ఇంటర్నేషనల్ కథనాల్లో కానీ లేకపోతే ఇజ్రాయెల్ రాసుకొచ్చేటువంటి వార్తల్లో అలీ ఖమేనీ తర్వాత ముస్తఫా ఖమేనీ కూడా చనిపోయారని, ఇటు ఇరాన్ రాసుకొస్తున్న వార్తా కథనాల్లో నెతన్యాహు చనిపోయారని రకరకాల వార్తా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. సో ఫస్ట్గా మీకు నేను ముస్తఫా ఖమేనీ వీడియో చూపిస్తాను. పీసీఆర్ ప్లే చేయండి. ముస్తఫా ఖమేనీ వీడియో ప్లీజ్గా ప్లే చేయండి. సో ముస్తఫా ఖమేనీ పైన మీరు చూస్తున్నటువంటి ఆ వీడియోలో ఇది మీరు కరెక్ట్గా గమనించండి. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను సేఫ్గానే ఉన్నాను, నేను మరణించాలన్న వార్త తప్పు, అవాస్తవం, లేకుంటే రకరకాలుగా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ వీడియోలో చూస్తూ ఉంటే అదొక ఏఐ వీడియోలో కనిపిస్తోంది అన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఆయన చనిపోయారు ఆల్రెడీ, అదొక ఏఐ వీడియో. ఆ లిప్ మూమెంట్ చూడండి. సో ఒక రోబో ఏఐ వీడియో మాదిరిగానే కనబడుతోంది అని చెప్పి ఇజ్రాయెల్ అంటోంది. ఇది ఎగ్జాక్ట్గా ఆయన యుద్ధం సమయంలో ఆయన మరణించారని చెప్పి 2 రోజులుగా వస్తున్న వార్తా కథనాలకి ఆయన 48 hours బ్యాక్ రియాక్ట్ అయిన వీడియో. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నారు? ఆ వీడియో ఆధారితంగానంటే, నేను బతికే ఉన్నాను, నాకేం కాలేదు, నేను చచ్చిపోయారని చెప్పి తప్పుడు వార్తా కథనాలు చేస్తూ ఉన్నారు. సో మా కంట్రీని కొంత మెంటల్గా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఆయన ఈ వీడియోలో కనబడుతోంది. వెనకాలే ఫొటోస్ ఉన్నాయి. సో ఆ ఫొటోస్లో ఒకవైపు అలీ ఖమేనీ ఫోటో, ఆ తర్వాత అలీ ఖమేనీ కంటే ముందు సుప్రీం లీడర్గా ఉన్న వ్యక్తి ఫోటో ఒకటి, పక్కన ఇరానియన్ జెండా ఉంది. సో అక్కడ ఒక ఏఐ వీడియో మాదిరి కనబడుతోంది. మీరు కొంతమంది కామెంట్ చేయండి, ఇఫ్ ఇట్ ఆల్ ఇది మీకు నిజంగానే ఏఐ వీడియోలో కనబడుతోంది అనుకుంటే ముస్తఫా ఖమేనీ యొక్క మరణ వార్త, ఇజ్రాయెల్ చెప్తున్న వార్త నిజమే అనుకోవాలి. లేదు ముస్తఫా ఖమేనీ బతికే ఉన్నారంటే ఇదే దానికి నిలువెత్తు నిదర్శనం, ఆయన బ్రతికే ఉన్నారనడానికి. ఆయన ఈ వీడియో ఆ ఏఐ వీడియోలో కనబడుతోంది. సో కాబట్టి ముస్తఫా ఖమేనీ లేరు, చనిపోయారు. ఇది ఇజ్రాయెల్ మీడియా చెప్తున్న మాట. ఇంకోవైపు సో నెక్స్ట్ నెతన్యాహు వీడియో ప్లే చేస్తాను మీకు నేను. నెతన్యాహు వీడియో చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా నెతన్యాహు మాట్లాడుతున్నటువంటి మాటల్లో సో ఒకసారి ఎస్ హోల్డ్ ఆన్, ఇక్కడ ఒక్కసారి మీరు ఆ సర్కిల్ వేసిన దగ్గర ఫింగర్స్ కౌంట్ చేయండి. ఆ ఫింగర్స్లో 1 2 3 4 5 and 6 6 వేళ్ళు ఉన్నట్టుగా కనబడుతోంది. 6 వేలు ఉన్నట్టుగా కనబడుతుంది. మీరు కింద అది కనిపించేది షాడో అనుకోవచ్చు, కానీ ఇఫ్ ఎట్ ఆల్ అది షాడో అయితే అక్కడ చిన్న లిటిల్ ఫింగర్ మీరు చూడండి, డిఫరెన్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ చూడండి, ఆ లిటిల్ ఫింగర్ డిఫరెన్స్ చూడండి. సో అది లిటిల్ ఫింగర్ అయ్యే అవకాశం లేదు. సో 6 వేలు కనబడుతున్నాయి. హ్యాండ్స్ షేక్ చేస్తున్నప్పుడు 5 వేలుగానే ఉన్నాయి. సో ఇక్కడ 5 ఉన్నాయి, బట్ వన్స్ మూవ్ అవ్వగానే అదొక్కసారి హోల్డ్ చేసి ఆరో మార్క్ వస్తుంది చూడండి, అక్కడికి లాగానే 6 వేలు కనబడుతున్నాయి. సో ఇది కూడా ఏఐ వీడియోనే ఇరాన్ చెప్తోంది. ఇఫ్ ఎట్ ఆల్ ముస్తఫా ఖమేనీ చనిపోయారు, ఆయన ఏఐ వీడియోసే విడుదల చేస్తోంది ఇరాన్ అని చెప్పి ఇజ్రాయెల్ అంటూ ఉంటే, లేదు ఇరాన్ చెప్తున్న మాట ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా చనిపోయారు, ఆ వీడియో ఫేక్ వీడియో, అది ఏఐ వీడియో. ఇక్కడ మీకు 6 ఫింగర్స్ కనబడుతున్నాయి చూడండి అని చెప్పి ఇది ఏఐ వీడియో అనడానికి నిదర్శనం అని ఇరాన్ అంటోంది. సో ఒకసారి 2 వీడియోస్ మీకు పక్కన పెట్టి చూపిస్తాను. సో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ 2 దేశాలకు సంబంధించి ఇప్పుడు ఆయా దేశాల అధినేతలు, ప్రస్తుతానికి యుద్ధానికి కారణమవుతున్న వ్యక్తులను వీడియో ప్లే చేస్తాను. సో పీసీఆర్ ప్లే చేయండి. వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ లిప్ మూమెంట్స్ మీరు గమనించండి. ఇది ఏఐ వీడియోనేనా? ఖమేనీ అండ్ నెతన్యాహు ఇద్దరు చనిపోయారా? ఇవి ఏఐ వీడియోలా కనబడుతున్నాయా? నిజానికి
అదేందో బహుశా మీకు కూడా అనిపించే ఉంటుంది. ట్రంప్, నెతన్యాహు లేకపోతే అటువైపు పశ్చిమ దేశాల వైపు ఉన్నటువంటి అధినేతల యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, వాళ్ళు నిజంగా మాట్లాడిన ఏఐ మాదిరిగానే కనబడుతుంది. ట్రంప్ వీడియో మీరు ఒక్కసారి కనుక వితౌట్ హెడ్ ఫోన్స్ తీసి పక్కన పెట్టేసి ట్రంప్ వీడియోని చూడండి, అది ఏఐలా కనబడుతుంది మీకు. సో బికాజ్ ఏంటంటే వాళ్ళకున్నటువంటి రూపాలు కానీ వాళ్ళకున్నటువంటి శైలి కానీ అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు వీడియోలు కూడా మీకు పక్కనే చూపిస్తున్నాను. ఇవి ఏఐ వీడియోలేనా? ఖమేనీ, నెతన్యాహు ఇద్దరు చనిపోయారా? సో ఇక్కడ చనిపోయారా అని క్వశ్చన్ మనం రేస్ చేస్తే 50-50 వస్తుంది. చనిపోయారు అని చెప్పి పోల్లో కొంతమంది చెప్తున్నారు, చనిపోలేదు అని ఇంకొంతమంది చెప్తున్నారు. ఏదేం జరిగినా ఒకరిపై ఒకరు దేశస్తులు మాత్రం వాళ్ళిద్దరూ చనిపోయారు అన్నట్టుగా చెప్తున్నారు. సో యుద్ధం సమయంలో ఇప్పటివరకు ఇక్కడ కూడా బహిరంగంగా కనిపించలేదు. ఇక్కడ నెతన్యాహు మాట్లాడుతున్న సమయంలో ఎక్కడా కూడా మీడియా క్వశ్చనింగ్స్ లేవు. మీడియా క్వశ్చనింగ్ తాలూకు రిప్లై కూడా ఆయన ఇచ్చినట్టుగా ఎక్కడ కనిపించలేదు. అటు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడు, కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకోబడినటువంటి ముస్తఫా ఖమేనీ కూడా ఆయన చుట్టూ ఎక్కడ మీడియా అటెన్షన్ కానీ మీడియాకు సంబంధించి మాట్లాడుతున్నట్టుగా లేదు. రెండిట్లో కూడా ఇద్దరు వాళ్ళంతట వారే ఒక ఫోన్లో లేదా కెమెరాలో రికార్డ్ చేసుకున్న వీడియో మాదిరిగానే ఉన్నాయి. సో పబ్లిక్లో వాళ్ళు రియల్గా ఉన్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఈ వీడియో ఆధారితంగా వాళ్ళు చనిపోయారని కానీ లేదా బతుకున్నారని కానీ మనం కన్ఫర్మ్ చేయడానికి అవకాశం లేదు అని కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ముస్తఫా ఖమేనీ కనుక ఎవరితో అయినా మీటింగ్లో ఉన్నట్టుగా వేరే వాళ్ళతో ఫొటోస్ కానీ లేదు మిలిటరీ అటెన్షన్లో మీడియాతో మాట్లాడుతున్నట్టు కానీ ఎక్కడ కనిపించలేదు. సో కాబట్టి ముస్తఫా ఖమేనీ ఉన్నారా అనడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఇప్పుడు ఈ వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక ఏ అయితే ముస్తఫా ఖమేనీ కూడా అలీ ఖమేనీ తర్వాత ఆయన కూడా చనిపోయారు అనడానికి ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి వార్త నిజమై ఉండొచ్చు. ఇక ఇరాన్ ముస్తఫా ఖమేనీ చెప్తున్న మాట ఏంటి, ఇరాన్ వైపు నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే నెతన్యాహు కూడా మేము చంపేశాం, నెతన్యాహు చచ్చిపోయారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చచ్చిపోయారు. అది ఏఐ వీడియో, ఆయన కూడా లేరు, ఆయన కూడా ఎక్కడ పబ్లిక్లో లేరు. ఇఫ్ ఎట్ ఆల్ ఇరాన్ మాటలు తప్పుపడదామా అంటే ఆయన ఎక్కడ పబ్లిక్లో కలిసినట్టుగా, మీటింగ్స్ అటెండ్ అయినట్టుగా, ఆమెతో మాట్లాడుతున్నట్టుగా, స్పెషల్ మీటింగ్స్లో కాల్ఫర్ చేసినట్టుగా ఎక్కడ ఒక్క ప్రూఫ్ కూడా లేదు. యుద్ధం స్టార్ట్ అయిన నాటి నుంచి ఈ రోజు వరకు కేవలం ఇండివిజువల్ సింగిల్ వీడియోస్ మాత్రమే వస్తున్నాయి. అంటే మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఒకవేళ కనుక వాళ్ళు ఉన్న వీడియోస్ని కనుక టెక్నాలజీని ఉపయోగించో ఇంకేదైనా ఉపయోగించి వాళ్ళ ఒరిజినల్ వీడియో కనుక నెతన్యాహు పసిగడతారని చెప్పి ముస్తఫా ఖమేనీ ఒరిజినల్ వీడియో కాకుండా ఏఐ వీడియోని రిలీజ్ చేయొచ్చు. ఇటు నెతన్యాహు కూడా తన టార్గెట్ని ఇరాన్ కనుగొంటుందనేటువంటి ఆలోచనతో ఆయన సైతం ఏఐ వీడియోని రిలీజ్ చేయొచ్చు. దేర్ ఈజ్ అ ఛాన్స్. కానీ ఎక్కువగా చనిపోయారనేటువంటి వార్తలే పెద్ద మొత్తంలో ప్రచారంలో ఉన్నాయి. యుద్ధంలో అయినటువంటి ఆయన ఎవరు ముస్తఫా ఖమేనీ తీవ్రంగా గాయపడి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారన్నట్టుగా ఒక వార్తని ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే దాన్ని ఇలా ఏఐ వీడియో క్రియేట్ చేసి పబ్లిక్లోకి వదులుతున్నారు ముస్తఫా వీడియోనని చెప్పి ది సన్ అనేటువంటి ఒక బ్రిటిష్ పత్రిక చెప్తుందంట, బ్రిటిష్ పేపర్. సో ఇంకొక ట్విస్ట్ ఏంటి తెలుసా, ఇక్కడ ఖమేనీ కోమాలో ఉన్నారు. ఎవరు ఖమేనీ? ముస్తఫా ఖమేనీ చనిపోయినట్టే ఇక అని చెప్పేటువంటి ఆ మాటని చెప్తున్నటువంటి కథనం ది సన్ అనేటువంటి ఒక బ్రిటిష్ న్యూస్ పేపర్ ఇస్తున్నటువంటి కథనం. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా చనిపోయారు అని చెప్తున్నటువంటి మాట ప్రెస్ టీవీ. సో ప్రెస్ టీవీ అనేటువంటి తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ అనేటిది అది ఇరాన్కి సంబంధించిన న్యూస్ ఏజెన్సీ. ఆ న్యూస్ ఏజెన్సీ చెప్తోంది నెతన్యాహు చనిపోయారనేది తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ చెప్తూ ఉంటే అటు ముస్తఫా ఖమేనీ చనిపోయారనేది ది సన్ అనేటువంటి ఒక బ్రిటిష్ పేపర్ చెప్తోంది. సో ఏదేమైనా ఇప్పుడు ముస్తఫా ఖమేనీ అండ్ నెతన్యాహు బ్రతికే ఉన్నారా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంది. ఒకవేళ నిజంగానే బ్రతికే ఉంటే కనుక ఈ యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. లేదు అనుకుంటే కనుక వాళ్ళ రాజ్యంలో మీరు అక్కడ రాజులు లేనటువంటి యుద్ధం కొనసాగుతోంది. సో దేశ ఆర్మీ యుద్ధాన్ని కొనసాగిస్తుంది అన్నట్టుగా చూడాలి. సో ప్రజెంట్ 34 సెకండ్ల దగ్గర ఒకసారి ట్విట్టర్ నెతన్యాహు అఫీషియల్ అకౌంట్లో ఒకసారి మీరు వీడియో చూడండి. నెతన్యాహు అఫీషియల్ అకౌంట్లో 34 సెకండ్స్ దగ్గర పాజ్ చేయండి ఒకసారి. ఆ పాజ్ చేస్తే మీకు అక్కడ కనబడుతుంది. నేను పాజ్ చేసిన వీడియోని మీకు స్క్రీన్ పై చూపిస్తున్నాను. అక్కడ 6 ఫింగర్స్ కనబడుతున్నాయి. సో ఒకసారి నెతన్యాహుకు సంబంధించి అఫీషియల్ అకౌంట్లో మీరు ఈ వీడియోని చూడవచ్చు. రైట్ సైడ్ కనబడుతున్న వీడియోని, దాంట్లో చేతికి 6 వేళ్ళు ఉన్నాయి. మీరు కావాలంటే కౌంట్ చేసుకొని ఇక్కడ మీకు హోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఇక లెఫ్ట్ సైడ్లో
ముస్తఫా కమేనీకి సంబంధించి కంప్యూటర్ ఆ లిప్ మూమెంట్ తప్ప కనీసం నెక్ మూమెంట్ లేదు, ఆయన కళ్ళు కొట్టినట్టుగా కూడా లేదు, కళ్ళు రెప్పవాల్సినట్టుగా కూడా లేదు. ఇదొక ఏఐ వీడియో. లేదు ఐబ్రోస్ అప్పుడప్పుడు చూడండి మీరు ఆయన మాట్లాడుతుంటే చాలా హై రేంజ్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇది ఏఐ వీడియో అనేది ఇజ్రాయెల్ కథనాల్లో ఆ తర్వాత బ్రిటిష్ కథనాల్లో వస్తున్నటువంటి మాట. సో బ్రిటిష్లోని న్యూస్ పేపర్ ది సన్ అన్నటువంటి వీడియోలో వచ్చినటువంటి మాట. సో నా చేతిలో నేను ట్విట్టర్ అకౌంట్ చూపిస్తున్నాను, బెంజమిన్ నెతన్యాహు. ఇది అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది. సో బెంజమిన్ నెతన్యాహు విడుదల చేసినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించిన వీడియోని మీకు లైవ్లో నేను నా ఫోన్లో చూపిస్తున్నాను. సో ఈ ఫోన్లో మీకు బెంజమిన్ నెతన్యాహు ఇది అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అది, దీంట్లో ఈ వీడియో కనబడుతోంది. సో ఆయన ఎప్పుడంటే 13th మార్చ్ అంటే నిన్న అప్రాక్స్ 12:17 PM 12:15 సమయానికి విడుదల చేసిన వీడియో ఇది. సో ఈ వీడియోలో మీకు 34 సెకండ్స్ అని చెప్పాను. 34 సెకండ్స్ దగ్గర ఆ వీడియోని హోల్డ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో 34 సెకండ్స్ దగ్గర రైట్, నేను 34 సెకండ్స్ దగ్గర ఇప్పుడు ఆ వీడియోని హోల్డ్ చేశాను. సో ఎగ్జాక్ట్గా ఆ 34 సెకండ్స్ దగ్గర నేను హోల్డ్ చేసిన వీడియో మీకు స్క్రీన్ పై కూడా వస్తుంది. సో 6 ఫింగర్స్ కనబడుతున్నాయి. సో ఇది ఏఐ వీడియో. నెతన్యాహుని మేము చంపేసాం, నెతన్యాహు చచ్చిపోయారు, సో మేము విడుదల చేసినటువంటి వీడియో ఇది అని చెప్పి వాళ్ళు ఏఐ వీడియో ఇది అని చెప్పి ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. ఇంకోవైపు ఇరాన్ క్లెయిమ్ చేస్తున్నటువంటి మాట ఏంటంటే నెతన్యాహు చచ్చిపోయిన తర్వాత ఏఐ వీడియోస్ని క్రియేట్ చేశారు. సో సేమ్ వీడియోలో మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ ప్లే చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ దాంట్లో నెతన్యాహు నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు చేతులు ఓపెన్ చేసినప్పుడు మీరు చూడండి 5 ఫింగర్స్, ఎక్కడ కూడా ఆయనకు 6 ఫింగర్స్ లేవు. బట్ వన్స్ రైట్ సైడ్ రాగానే 6 ఫింగర్స్ కనబడుతున్నాయని చెప్పి ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. సో ఏదేమైనా 2 దేశాధినేతలు కూడా నిజంగానే మరణించి ఉంటే ఇప్పుడు ఆ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఎవరని అంటే కనుక ఒకవైపు ఐఆర్జీసీ, ఇరాన్లో ఉన్నటువంటి ఐఆర్జీసీ, ఇఫ్ ఎట్ ఆల్ ఈ బోత్ నేషన్ సంబంధించి కీలకమైన పర్సన్స్ కనుక మరణించి ఉంటే, ఇట్స్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే కనుక ఐఆర్జీసీ యుద్ధాన్ని లీడ్ చేస్తోంది ఇరాన్ వైపు నుంచి ఐఆర్జీసీ లీడ్ చేస్తోంది. ఇటు ఇజ్రాయెల్ వైపు నుంచి పెద్ద మొత్తంలో అమెరికానే లీడ్ చేస్తోంది. సో చాలామంది సో నేను ఒరిజినల్ వీడియో చూసి 34 సెకండ్స్ దగ్గర 6 ఫింగర్స్ కనిపిస్తున్నాయని చెప్పి ఓ కామెంట్ వచ్చింది, మేబీ అని ఒక కామెంట్ వచ్చింది, ఎస్ అని కామెంట్స్ వస్తున్నాయి. సో ప్లీజ్ లీవ్ సచ్ అబ్జర్వేషన్స్ అండ్ దే ఆర్ యూజ్లెస్ అండ్ ఫోకస్ ఆన్ మేజర్ న్యూస్ కంటెంట్. ఇట్స్ ఈజ్ ఆల్సో సో దయచేసి ఐ రిపీట్ అగైన్, మళ్ళీ చాలామంది కూడా మేజర్ ఈవెంట్స్ అని అంటున్నారు. మేము మిస్ చేసిన మేజర్ ఈవెంట్స్ ఒక్కటి చూపించండి. ఆర్టీవీ ఏదైనా వార్తని మిస్ చేసింది అనేటువంటి కామెంట్స్ని కూడా మేము తీసుకొని చదువుతున్నామంటే మీరు చూపించండి మేము మిస్ చేసిన మేజర్ ఈవెంట్ ఏంటి అనేది. ప్రతి విషయం 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా యుద్ధం సంబంధించిన విషయం కానీ ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో వచ్చేటువంటి ప్రతి వార్తని, ఇండియాలో వచ్చేటువంటి ప్రతి సంఘటనని, తెలుగు రాష్ట్రంలో ప్రతి వార్తని కూడా ఎప్పటికప్పుడు అందిస్తోంది. మేజర్ న్యూస్ ఈవెంట్ ఇట్స్ ఆల్సో మేజర్ న్యూస్ ఈవెంట్. ఒక పక్క దేశానికి సంబంధించినటువంటి అక్కడి దేశాధినేత చచ్చిపోయాడు అనేది మేజర్ ఈవెంట్ కాదా మీకు? అక్కడ పక్క దేశం రీసెంట్గా మోదీ వెళ్ళి కలిసి వచ్చినటువంటి వ్యక్తి ఇజ్రాయెల్. మీకు అంతెందుకు ఇజ్రాయెల్ గురించి ఇంత పర్టికులర్గా భారత్ ఎందుకు చెప్తాం తెలుసా? మనం పర్టికులర్గా ఆర్టీవీ ఎందుకు చెప్తాం తెలుసా? ఆపరేషన్ సింధూర్ సమయంలో ముసాద్ లాంటి ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ నెతన్యాహు ఉన్నాడు కాబట్టి మనకు సహకరించి మనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థగా ఉపయోగపడింది. పాకిస్తాన్ని చిత్తుగా ప్రెసైజ్డ్గా ఉపయోగించడానికి, ఢీకొట్టడానికి మన రాయి ఏ స్థాయిలతో పనిచేసిందో ముసాద్ లాంటి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఆ స్థాయిలో పనిచేసింది. అంటే మనకు సహాయం చేసిన దేశం. అక్కడ దేశాధినేత చచ్చిపోయాడంటే వార్త కాదా? అక్కడ వస్తున్న వార్త కాదని తప్పు కాదు, అది మేజర్ ఈవెంట్ కాదా? సో మేజర్ న్యూస్ మీరు ఏదైనా చేసి ఉంటే ఇలాంటివి చేశారు అని చెప్పొచ్చు. ఏది చేయలేదు కదా, ఏది చేయలేదా? మీకు కనిపించినటువంటి వార్త ప్రతిదీ మేజర్. మీకు అనిపించింది ఏంటి? మీకు సొల్లు కావాలి. సో మీకు ఏం కావాలంటే సినిమా అంశాలు లేకపోతే ఇంకేదో కావాలి కాబట్టి మీకు మేజర్ న్యూస్ ఈవెంట్ అనిపించలేదు. మీరు చెప్పండి, ఇక్కడ ఎవరు కామెంట్ చేస్తున్నారు? నందీష్ రెడ్డి అంట. మీకు ఏది మేజర్ న్యూస్ ఈవెంట్ కామెంట్ చేయండి. మీకు మేజర్ న్యూస్ ఈవెంట్ అనిపించిన అంశం ఏంటో కామెంట్ చేయండి. మేము కవర్ చేస్తాం వాళ్ళు విత్ లింక్ నేను ఇక్కడ కామెంట్లు కూడా ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. సో ప్రతిసారి అన్నెసరీ కామెంట్స్ చేసి దీన్ని రచ్చలేపే ప్రయత్నం చేయకండి. విడ్ నెవర్ కేర్. సో అటువంటి కొన్ని అనవసరం టార్గెటెడ్ కామెంట్స్ మేము పట్టించుకోదలుచుకోలేదు. సో మరి ముఖ్యంగా నెతన్యాహు గురించి ఇరాన్లో వస్తున్న వార్తా కథనం, ఇటు ముస్తఫా కమేనీ గురించి వస్తున్నటువంటి వార్తా కథనం ఇజ్రాయెల్లో వస్తుంది. నేను పత్రికలతో సహా చెప్తున్నా, నందీష్ రెడ్డి గారు న్యూస్ పేపర్తో సహా చెప్తున్నా. ది సన్
బ్రిటిష్ కథనం మీరు ఓపెన్ చేయండి. ఆ న్యూస్ ఆర్టికల్లో ఇటు ముస్తఫా ఖమైనీ చనిపోయారనేటువంటి వార్త కనబడుతుంది మీకు. బ్రిటిష్ కథనంలో వచ్చిన మాట, దానికి తాలూకా కొన్ని ఆధారాలు కూడా ఇది ఏఐ వీడియో అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇటు నెతన్యాహు మరణం పైన ఇరాన్ చెప్తోంది. నెతన్యాహు మరణం పైన ఇరాన్ చెప్తున్న మాట ఏంటంటే, ఇరాన్కి సంబంధించినటువంటి తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ, తస్నీమ్ అనేటువంటి ఒక న్యూస్ ఏజెన్సీ చెప్తోంది. సో దాంట్లో ఇక్కడ నెతన్యాహు చనిపోయడానికి ఉదాహరణ ఇక్కడ 6 ఫింగర్స్ అది ఏఐ వీడియో అని చెప్పి. నేను ఛాన్సెస్ కూడా చెప్తాను. ఏఐ వీడియో క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఒక విషయం, ఏఐ వీడియో విడుదల చేయడానికి మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ వాళ్ళు పసిగట్టగలుగుతారు. టెక్నాలజీ ఉపయోగించి ఈ వీడియోని ఆధారితంగా ఎక్కడ రికార్డ్ చేశారు ఏంటని పసిగట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ వీడియోని విడుదల చేయకుండా ఏఐ వీడియోని విడుదల చేసి వాళ్ళు ఉండొచ్చు. రెండు దేశాలు, అటు ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ. లేదనుకుంటే నిజంగానే చనిపోయారనుకుంటే కనుక తమ దేశ ప్రజల్ని మనోధైర్యం నింపడం కోసం ఈ వీడియోని విడుదల చేసి ఉండొచ్చు. ఏదైనా జరగవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది ఏఐ వీడియో అని చెప్పే రకంగా రెండు దేశాలు క్లెయిమ్ చేస్తున్నాయి. సో ఈ వీడియోలు మీకు పక్కనే పెట్టి చూపిస్తాను. ఈ వీడియోలు ఏఐ వీడియోనా కాదా అనేది మీరు ఒకసారి గమనించండి. మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రాష్ట్రంలో సమస్య ఉంది 100%. అనేక సమస్యలపై మేము కవర్ చేస్తాం. ఖమ్మంలో వెలుగుమట్ల ఇష్యూ, నాగర్ కర్నూలులోని కుమ్మరి జాతరలో జరిగిన ఘటనకు సంబంధించిన ఇష్యూ, ప్రతి అంశం కూడా కవర్ చేస్తున్నాం. మీకు చూసిందే ఇదే జరుగుతున్నారు కూడా పొరపాటే. 100% ప్రతి అంశాన్ని కూడా రాష్ట్రంలో మేము కవర్